రాంబాబు అదే పవన్ కళ్యాణ్ కు కొత్త భయం పట్టుకుంది. గబ్బర్ సింగ్ సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో కెమెరామెన్ గంగతో రాంబాబుపై ఫ్యాన్స్ లో కాదు ఇండస్ట్రీలోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ సాటిస్ఫై చేసేందుకు పవర్ఫుల్ గా వస్తున్నాడు పవర్ స్టార్. ఎక్స్ట్రార్డినరీ నీ నడుం పిడికెడు ఎక్స్ట్రార్డినరీ, ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రార్డినరీ, నువ్వు నవ్వుతుంటే ఆ బుక్క సుట్టలో గంతులేసిన గుండె జారితే టాలీవుడ్ లో ఇప్పుడు అందరి చూపు రాంబాబు పైనే. ఎవరిద్దరు సినిమా గురించి మాట్లాడుకుంటున్నా రాంబాబు ప్రస్తావన తప్పనిసరి. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ కు ఇంకా 10 రోజులు కూడా లేదు. 18వ తేదీ ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా హిట్ కొట్టడం అంటే మాటలు కాదు, కంటిన్యూస్ గా 2 హిట్స్ చూడాలంటే చేతలు కావాలి. పవన్ లాస్ట్ మూవీ గబ్బర్ సింగ్ చేసిన సందడి అంతా ఇంత కాదు, టాలీవుడ్ ను హోల్సేల్ గా కొల్లగొట్టేసింది. గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో రాంబాబుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందులోనూ బద్రి వంటి సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో గంపెడాసులు పెట్టుకున్నారు ఆడియన్స్. జ్వరముచ్చింది, చెమటొట్టింది, నడుపుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి సోయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు బేమ తన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా, నాకేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా. నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే, నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే. అయితే ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ కు కంటిన్యూస్ గా 2 హిట్లు ఇవ్వలేదు. ఖుషి తర్వాత జానీ జల్సా సూపర్ హిట్ తర్వాత పులి నిరాశనే మిగిల్చింది. హిట్ వెంటనే వచ్చే ఈ ఫ్లాప్ సెంటిమెంట్ ను కెమెరామెన్ గంగతో రాంబాబుతో పూర్తిగా తుడిచేయాలి అని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే అంచనాలను తట్టుకోవడానికి తనకు కలిసొచ్చిన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్నాడు రాంబాబు. నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. నా పొగరు క్యాల్కులేట్ చేయడానికి నువ్వెవడివి బే? దానికి నా పొగరు ఒప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ ఇందులో పవర్ఫుల్ జర్నలిస్ట్ గా కనిపిస్తున్నాడు. జర్నలిస్ట్ క్యారెక్టర్ పవన్ కు కొత్తే అయినా పూరికి కొత్తేమీ కాదు. దేశముద్రులో బన్నీని జర్నలిస్ట్ గా చూపించి హిట్ కొట్టిన పూరి సక్సెస్ఫుల్ సెంటిమెంట్ తో వస్తున్నాడు. సెంటిమెంట్స్ ఎన్నున్నా ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెరిగిపోయినా హిట్టే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు రాంబాబు. భారీ అంచనాల ప్రమాదంలో నడుస్తున్న రాంబాబు ఎలా బయటపడతాడో చూడాలి మరి. నిన్ను మీ బాబుని ఢిల్లీ గెస్ట్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చి బట్టలు తీసుకొడితే ఎలా ఉంటుందో ఈ రోజు రాష్ట్రం అలాగుందిరా. ఉంచుకోవడానికి ఉయ్యాలోగడానికి మీడియా ఎవరికి ఉంపుడుగెత్తే కాదు.